శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా శిష్యుడు నానా సాహెబ్ చందోర్కర్. శ్రీ సాయి భక్తులలో ముఖ్యమైన భక్తుడు నానా సాహెబ్ చందోర్కర్. ఈయన డిప్యూటీ కలెక్టర్గా ప్రత్యేక అధికారిగా షిరిడీకి వచ్చారు. తాను డిప్యూటీ కలెక్టర్నని చాలా అహంభావం కలిగినవాడు. సాయిబాబాను ఫకీర్గా ఎంచి చులకనగా భావించినవాడు. అప్పటికి సాయిబాబా వారి వద్ద చాలా మంది భక్తులు వస్తున్నారు. కొంతమంది నానా సాహెబ్ చందోర్కర్ను కూడా సాయిబాబాను దర్శనం చేసుకోమన్నారు. తాను ప్రభుత్వ అధికారినని, సాయిబాబా సాధువని, తాను సాయిబాబాను దర్శించనని కరాఖండితంగా చెప్పాడు. ఒక రోజున బాబావారే శ్యామాను పంపించి నానాను రమ్మనమని కబురు చేశారు. ఇంకా తప్పింది కాదు, నానా సాయిబాబాను చూడడానికి వచ్చాడు. బాబావారు నానాతో, నానా, నీది నాది 4 జన్మల సంబంధం. నీవు మర్చిపోవచ్చు, కానీ నేనెందుకు మర్చిపోతాను? నీవు నా దగ్గరకు రానన్నావట కదా. రాను అని మొరాయించుకొని కూర్చొని ఉన్న గాలిపటానికి దారం కట్టి లాగినట్లుగా నా భక్తుడిని నా దగ్గరకు నేను చేర్చుకుంటాను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నా సహాయం కోరినా తప్పక సహకరిస్తానంటూ నిత్య అగ్నిహోత్రంలో బూదీని ప్రసాదంగా ఇచ్చారు సాయిబాబా. విభూది ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు నానా. కాలము గడిచిపోయింది. నానా సాహెబ్ చందోర్కర్ తాత కాలం గడిచిపోతుంది. నానా సాహెబ్ చందోర్కర్ తాత తండ్రుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం అనుసరించి రాజస్థాన్లోని కైలాసగిరిపై హరిశ్చంద్ర గుట్టపై గల పరమేశ్వర కళ్యాణం చూచుటకే ప్రయాణమైనాడు. కొంచెం దూరం ఎడారి ప్రదేశం, కాలినడకన ప్రయాణం. మండు వేసవి కాలం. తాను తెచ్చుకున్న మంచినీళ్ళు పూర్తయినవి. ఒక చుక్క కూడా నీరు లేదు. కంచూపు మేరలు ఎక్కడ చూసినా ఎండమావులే. కానీ గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి రక్షించే నరసంచారమే లేని ఎడారి. దాహబాధకు తాళలేకపోతున్నాడు. నాలుగు తడియారిపోయింది. కాలుతున్నాయి. ఏం చేయాలో తోచలేదు. అవసాన పరిస్థితుల్లో ఉన్న నానాకు షిరిడీ సాయిలో సాయి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నానా, నీది నాది 4 జన్మల బంధం. నీవు మరిచినా నేను మరతునా? నీవు ఎక్కడా, ఎప్పుడు, ఎలా ఉన్నా నా సహాయం కోరినా తక్షణము వసంగెదను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే నానా సాహెబ్ చందోర్కరు ఆ ఎడారిలో, దయాకరో మేరే బాబా సాయి, తేరే బినా మేరే కోయి నహి అని ప్రార్థించాడు. షిరిడీలో ద్వారకామాయిలో ఉన్న సాయినాథుడు దాహం అని కేకలు పెడుతూ అంతర్ధానమై ఒక కొండవాని వేషముతో ఎడారిలో ప్రవేశించి కుప్పగా కూలిపోబోతున్న నానా సాహెబ్ చందోర్కర్ శిరస్సును తన ఒడిలో పెట్టుకొని పక్కనే ఉన్న ఇసుక పొరను తొలగించగా ఒక నాపరాయి ఒకటి వచ్చింది. ఆ నాపరాయిని కూడా తొలగించగా అక్కడే ఉన్నది మధురమైన జలము. ఆ జలముతో నానా సాహెబ్ చందోర్కర్ ముఖముపై చల్లి నానా సాహెబ్ చందోర్కర్కు తెలివి వచ్చేలోగా అంతర్ధానమైనారు సాయిబాబా. స్పృహలోకి వచ్చిన నానాకు కళ్ళు తెరిచి చూసేసరికి మధురమైన జలము కనబడుతుంది. కనుచూపు మేరలో నరసంచారం లేదు. అడుగుజాడలు చూచాడు. తాను ఏమని ప్రార్థించాడు? దయాకరో మేరే బాబా సాయి, తేరే బినా మేరే కోయి నహి అని ప్రార్థించినాడేమో. తనను రక్షించిన దైవము సద్గురు సాయినాథుడని సంపూర్ణముగా విశ్వసించి, సాయిబాబా, నీకు నాకు 4 జన్మల సంబంధం చాలదు. 4000 జన్మలెత్తిన నేను నీవాడనే బాబా అని జీవితాంతం కృతజ్ఞుడై బాబా సేవలు చేస్తూ తరించిన భక్తాగ్రేసరుడు నానా సాహెబ్ చందోర్కర్. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, అన్యచింతనలు మాని ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారి మంచి చెడ్డలు అనగా యోగక్షేమాలు చూస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునులకు ఉపదేశిస్తే సద్గురు సాయినాథుడు నిరూపణ చేసిన సంఘటనే నానా సాహెబ్ చందోర్కర్ను ఎడారిలో దాహబాధ నుండి కాపాడిన సంఘటన. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః.